గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకేనా? రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్ మనం ముందు డిస్కస్ చేసుకున్నారా, ఒక పాలినామియల్కి డిగ్రీ ఎంత అయితే ఉంటుందో జీరోస్ కూడానే ఉంటాయమ్మా. ఓకేనా? నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ డిగ్రీ అని చెప్పుకున్నారు ఇంతకుముందు క్లాస్లో. ఓకేనా? దాని యొక్క డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకేనా? అది ఒకవేళ అది కానీ గుర్తు లేకపోతే ప్రీవియస్ వీడియోని కూడా చెక్ చేయండి అమ్మా, మీకు ఈజీగా ఉంటుంది. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. చూడండి ఒకసారి ఏమి ఇచ్చారు అక్కడ. ఇన్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని చెప్పారమ్మా. క్వాడ్రాటిక్ అంటే మన డిగ్రీ ఎంత ఉంటుందిరా? క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ ఎంత ఉంటుంది కామెంట్లో రాయాలి. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ ఎంత ఉంటుంది? ఓకేనా? ఓకే, గుడ్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ అమ్మా, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ రా ఇది. ఓకేనా? క్వాడ్రాటిక్కి మనకి ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయని చెప్పుకున్నాం. అక్కడ పక్కన కూడా రాసానమ్మా. అది క్వాడ్రాటిక్ ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి ఇక్కడ? 2 జీరోస్ ఉంటాయి. ఓకేనా? అట్మోస్ట్ మ్యాక్సిమం 2 జీరోస్ ఉంటాయని చెప్పుకున్నాము. ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి మనకి 2 జీరోస్ ఉంటాయి కదా. ఓకేనా? దాని యొక్క జనరల్ ఫామ్ ఏంటి? ax² + bx + c అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏ అంటే ఏమని చెప్పుకోవచ్చు అంటే మనం కోఎఫిషియంట్ ఆఫ్ x² అని చెప్పుకోవచ్చురా. ఓకేనా? ఏ అంటే ఏమని చెప్పుకోవచ్చమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ x². నథింగ్ బట్ అదేవిధంగా బి అంటే ఏమని చెప్పుకోవచ్చమ్మా? కోఎఫిషియంట్ ఆఫ్ x. అది అంతే కదా. ఏ అనేది ఏ విధంగా ఉంది? x² పక్కన ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x². బి ఏ విధంగా ఉంది? x పక్కన ఉంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x. సి పక్కన ఎవరున్నారా? ఎవరు లేరుగా పాపం. సి పక్కన ఎవరు లేరు కాబట్టి దాన్ని ఏం చెప్పుకోవచ్చు అంటే కాన్స్టాంట్ టర్మ్ అని చెప్పుకోవచ్చమ్మా దాన్ని. సీని మనం. ఓకేనా? సీని ఏమని చెప్పుకోవచ్చు మనం దాన్ని? కాన్స్టాంట్ టర్మ్ అని చెప్పుకోవచ్చురా. పక్కన కూడా రాసించానమ్మా, ఈ విధంగా చెప్పుకోవచ్చు మీరు. ఇది ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x², బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x. అదేవిధంగా సి అన్న కూడా మనకి కాన్స్టాంట్ టర్మ్ అని చెప్పానమ్మా. కాన్స్టాంట్ టర్మ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూడు కానీ మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడం తెలియాలిరా అందరికి కూడా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయని చెప్పామమ్మా? 2 జీరోస్ ఉన్నాయిరా. ఎన్ని జీరోస్ ఉన్నారా దీనికి? 2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ని మనం ఆల్ఫా బీటాగా తీసుకున్నాంరా. ఓకేనా? ఒక 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ని ఏ విధంగా తీసుకున్నామో మనం? ఆల్ఫా బీటాగా తీసుకున్నాం. దట్ ఆల్ఫా కమా బీటా బీ ద 2 జీరోస్ అని చెప్పుకున్నారు. ఆల్ఫా కమా బీటా బీ ద 2 జీరోస్ అని చెప్పుకోవడం జరిగిందిరా మనకి. అది నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ అంటే ఏం చేస్తాం చెప్పండి? సమ్ అంటే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. అదే చేస్తున్నామా. సమ్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఏంటంటే -b/a. సమ్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫామ్లో ఇది. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్న అవసరం అయితే సమ్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఏంటమ్మా అది మనకి? అది -b/a అని చెప్పుకుంటాము. -b/a. అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ అంటే ఏం చేస్తారా? మల్టిప్లికేషన్ చేస్తామా? ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఏంటంటే c/a అని చెప్పుకోవచ్చమ్మా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫామ్లో ఏంటమ్మా మనకి? అది c/a. సి అంటే కాన్స్టాంట్ టర్మ్ అని చెప్పుకోవచ్చమ్మా. ఓకేనా? అది ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². అదేవిధంగా బి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అని జస్ట్ నౌ వీ హ్యావ్ డిస్కస్డ్. జస్ట్ నౌ ఎప్పుడు చెప్పుకున్నాం. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x². పక్కన ఉండేది ఏ అవుతుంది? x పక్కన ఉండేది ఏమవుతుంది? బి అవుతుంది. ఓకేనా? ఎక్స్లు ఏమి లేకుండా ఒంటరిగా సింగిల్గా ఉంటే అవుతుంది అది మనకు సి అవుతుంది, కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు అదేవిధంగా ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమని చెప్పుకోవచ్చామో? -b/a. ఆల్ఫా బీటా అంటే ఏమని చెప్పుకోవచ్చు మనకి? అది c/a. ఇవన్నీ కూడా మీకు లాస్ట్ ఐఐటీలో వచ్చినాయి ఇవన్నీ కూడా. ఓకేనా? ఒకసారి చిన్న ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అది. అండ్ వన్ మోర్ థింగ్ రా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అని చెప్పుకున్నామమ్మా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమని చెప్పుకున్నాం మనం? -b/a అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆల్ఫా బీటా అంటే ఏమని చెప్పుకున్నారు మీరు? అది c/a అని చెప్పుకున్నారు రా. ఆల్ఫా బీటా అంటే మీరు ఏం చెప్పారమ్మా? అది c/a అని చెప్పారు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a అని చెప్పారు. ఈ రెండు ఫార్ములాస్లో కూడా కామన్గా ఏమని చెప్పండి? రెండు ఫార్ములాస్లో కూడా కామన్గా ఉంది. ఏనే కదరా కామన్గా ఉండేది. కామన్గా ఏముందమ్మా? డినామినేటర్లో ఏనేగా కామన్గా ఉండేది. డినామినేటర్లో ఏనే ఉంది. ఇంకేం మారుతుంది? పైన ఓకే, ఇంకేం మారుతుంది? న్యూమరేటర్ మారుతుందిరా అక్కడ. అంతేనా? డినామినేటర్ కామన్గా ఉందమ్మా 2 ఫార్ములాస్లో. ఇంకేం మారుతుంది? న్యూమరేటర్ అనేది మారుతూ ఉందిరా ఇది. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అనేది కంపల్సరీగా ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? బి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. అంతేగా. ఆల్ఫా ప్లస్ బీటా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందిరా? బి మీద డిపెండ్ అయి ఉంటుంది. ద సేమ్ వే ఆల్ఫా బీటా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా? సి మీద డిపెండ్ అయి ఉంటుంది అది. అంతే కదరా. ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? బి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆల్ఫా బీటా అనేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? సి మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన దాని పాలినామియల్లో బి అనేది లేకపోతే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది? 0 అవుతుందిరా. బి అనేది లేకపోతే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందమ్మా? అది 0 అవుతుంది. అదేవిధంగా మీకు ఇచ్చిన దాంట్లో సి అనేది లేకపోతే ఆల్ఫా బీటా ఎంత అవుతుందిరా? అది
జీరో అని అవుతుంది అంతేగా. మీకు ఇచ్చిన దాంట్లో సి అనేది లేకపోతే ఆల్ఫాబెట్ ఎంత అవుతుంది, అది కూడా ఎంత అవుతుందమ్మా, అది జీరో అవుతుంది. టూ ప్రాబ్లమ్స్ చేద్దాం, తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. అది ప్రాబ్లం చూసినట్లయితే ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రిక్ పాలినామియల్స్ అని ఇచ్చారు. ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రిక్ పాలినామియల్స్ అని ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా అది 2x² - 3x + 4. ఇది ఫస్ట్ క్వశ్చన్ రాసుకుని మీరు కూడా ఓకేనా. 2x² - 3x + 4. సెకండ్ క్వశ్చన్ అమ్మా x² - x - 1. సెకండ్ క్వశ్చన్ అమ్మా x² - x - 1 రా. థర్డ్ క్వశ్చన్ x² + 5x - 6. x² + 5x - 6 రాదు. థర్డ్ క్వశ్చన్ అది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ x² - 7. x² - 7 రా ఫోర్త్ క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ x² - 3. ఇది మీకు x² - 3 మీకు ఎగ్జాంపుల్స్లో కూడా ఉందమ్మా, కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఓకేనా. అది బిఫోర్ ఎక్సైజ్ 3.3 ఉంటుంది మీకు, ఇది ఎగ్జాంపుల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా 2 టైమ్స్ వచ్చింది ప్రీ ఫైనల్లో x² - 3 అనేది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ 2x² + 3x. సిక్స్త్ క్వశ్చన్ అది 2x² + 3x అని చెప్పుకోవచ్చురా. నెక్స్ట్ క్వశ్చన్ x² - 3x అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ అది x² - 3x. ఓకే, ఫస్ట్ వన్ చూస్తున్నట్లయితే చూస్తున్నారు 2x² - 3x + 4 అమ్మ. ఫస్ట్ క్వశ్చన్ అది 2x² - 3x + 4. దీనిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ వాల్యూ ఎంతరా, ఫస్ట్ ఏ వాల్యూ ఎంత ఇచ్చారా, 2ఏనా. ఏ వాల్యూ 2. బి వాల్యూ ఎంత చెప్పండి, -3 అంతేనా. బి వాల్యూ ఎంత మనకి, అది -3. సి వాల్యూ ఎంత 4ఏనా. ఇది చూసి రాయగలగాల మా ఫాస్ట్గా రాయాలి కూడా. ఏ వాల్యూ 2, బి వాల్యూ -3 అండ్ సి వాల్యూ 4 అంతే కదా. నెక్స్ట్ అదేవిధంగా రాశాను ఏ = 2, బి = -3 అండ్ సి = 4. అదేవిధంగా రాశాను నేను కూడా. ఫస్ట్ ఈక్వేషన్ చూడగానే మనం చెప్పాలిరా ఏబీసీ వాల్యూ ఎంత అనేది విత్ సింబల్తో సహా చెప్పాలి ఓకేనా. అది సింబల్తో సహా చెప్పాలి. బీ వాల్యూ ఎంత 3 సార్ అనకూడదు. ఇంకా మీరు 10th క్లాస్లోకి వచ్చారు ఓకేనా. బీ వాల్యూ అంటే -3 విత్ ద సింబల్ యూ హ్యావ్ టు సే ఓకేనా. ఏ అంటే 2, బి అంటే -3, సి అంటే 4. ఆ విధంగా చెప్పాలిరా. నెక్స్ట్ ఆ విధంగా రాశారు. నెక్స్ట్ ఇందాక చెప్పారమ్మా మనం సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి. సమ్ ఆఫ్ జీరోస్ అంటే -b/a అని చెప్పుకున్నారు అది ఓకేనా. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా అంటే మనకి -b/a అదే రాస్తున్నావురా. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఈక్వల్ టు -b/a ఓకేనా. ఓకేనా అది కనిపిస్తుందా, -b/a. -3 రాసావురా అక్కడ ఓకేనా. కొంచెం క్లారిటీ మిస్ అయిందమ్మా, జార్జ్ ఉండేది. -3 రాసాం బై ఏ అంటే 2 అది అదే రాసావురా. -3/2. మైనస్ ఇంటూ మైనస్ ఎంత చెప్పండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినా కాబట్టి +3/2. 3/2 ఆన్సర్ అవుతుందమ్మా మీకు అది ఓకేనా. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంది, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఏబీసీ వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి -3/2 ఎంత అవుతుంది మీకు, అది 3/2 అని చెప్పుకోవచ్చురా. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ అదేవిధంగా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ చూసుకుంటే ఫార్ములా ఏం చెప్పొచ్చమ్మా, c/a రా. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా అంటే మనకి అది c/a. దాన్ని సి ఇందాక మీకు తెలిసిన వాల్యూ, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి దేర్ 4. చూసారు అక్కడ 4 ఉందిరా సి వాల్యూ. ఏ వాల్యూ ఎంత మాది 2. c/a అంటే 4/2 ఎంత అవుతుందమ్మా, అది మనకి అది 2 అవుతుందిరా. c/a అంటే 4/2 వాల్యూ ఎంత అవుతుంది మనకి, అది 2 అవుతుంది. విధంగా చెప్పొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ఆల్ఫా బీటా అంటే ఏంటమ్మా, అది c/a. సింపుల్ ఫార్ములాస్ అమ్మా, రెండు ఫార్ములాస్ మనకి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. ద సేమ్ ఆల్ఫా బీటా అంటే ఏమని చెప్పొచ్చు, అది c/a. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ఏమని చెప్పొచ్చు అమ్మా, బి మీద డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా అనేది బి మీద డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఆల్ఫా బీటా అనేది ఏది మీద డిపెండ్ అవ్వచ్చు అని చెప్పొచ్చు, సి మీద. ఆల్ఫా ప్లస్ బీటా ఏమో బి మీద డిపెండ్ అవుతుందిరా. ఆల్ఫా బీటా ఎవరి మీద డిపెండ్ అవుతుంది, సి మీద డిపెండ్ అవుతుంది అది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామమ్మా. సరే x² - x - 1 రాయిస్తారు. x² - x - 1. దీంట్లో a = 1 అని చెప్పొచ్చు, b = x పక్కన ఏం లేదు కాబట్టి -1. ఇంకా మిగిలి అయిపోయింది సిఏగా సి అంతా సి కూడా మనకి అది -1 అవుతుందమ్మా. a = 1, b = -1 అండ్ సి = కూడా ఏమని చెప్పొచ్చు మనం, అది -1 అని చెప్పొచ్చు ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇందాట్లోనే ఫార్ములాస్. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా -b/a అక్కడే ఉంది, -b/a. బి అంటే ఎంతరా మైనస్ అమ్మ. బి అంటే ఎంత, -1 అక్కడ బి అంటే. కాబట్టి మైనస్ ఎంత అవుతుందమ్మా, +1. 1/1 ఆన్సర్ ఎంత, అది 1 అమ్మ ఓకేనా. అది -1 +1 1/1 ఆన్సర్ ఎంత అవుతుందమ్మా మనకి, అది 1 అవుతుందిరా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా. ప్రొడక్ట్ ఫార్ములా ఏంటది, ఆల్ఫా బీటా కదా. ఆల్ఫా బీటా ఫార్ములా ఎంత మాది, c/a. సి అంటే ఎంత మీకు ఇందాక ఎంత వచ్చింది, సి అంటే -1 కదా. -1/1 ఎంత, అది -1 అవుతుంది. -1/1 ఎంత తర్వాత మనకి -1 ఓకేనా. ఆ విధంగా నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. అది
ఈ ప్రాబ్లం ఏంటో మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది రా సారీ x² + 5x - 6 ఇది హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అది. నెక్స్ట్ ప్రాబ్లం x² - 7 దీంట్లో ఏబీసీ వాల్యూస్ రాస్తే ఏ 1 అవుతుందిరా, అక్కడ x లేదు కాబట్టి b 0 అవుతుందమ్మా. మనకి x లేదు కాబట్టి మనకి b అని చెప్పొచ్చు, లేదా మనకి 0 అవుతుందిరా. x లేదు కాబట్టి b 0 అవుతుంది, c వాల్యూ -7 అవుతుందమ్మా. ఓకేనా, x లేదు కాబట్టి b 0 అవుతుంది, c వాల్యూ -7 అవుతుంది. అది -7 ఈ విధంగా రాసుకోవడం జరిగిందిరా. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏం చెప్తారు -b/a. మనకి b లేదు కాబట్టి మొఖాన్ని చెప్పేయచ్చు, సమ్ ఎంత అవుతుంది 0 అవుతుంది. అదేవిధంగా రాసాము అక్కడ మనకి b లేదు కాబట్టి ఎంత అవుతుందమ్మా, అది సమ్ అనేది ఎంత అవుతుందిరా 0 అవుతుంది. అది సరే ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత ఏమని చెప్పొచ్చు c/a. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుందో మనకి అది c/a అవుతుందిరా. అది c/a అంటే -7/1 నథింగ్ బట్ -7 ఈ విధంగా చెప్పుకోవచ్చమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ x² - 3x అమ్మా. x² - 3x ఇది ఏ వాల్యూ 1 అవుతుంది, b -3, c ఎంతరా c లేదు, ఇక్కడ కాన్స్టెంట్ లేదమ్మా. కాన్స్టెంట్ లేదు కాబట్టి ఏమైంది ఇది 0 అవుతుంది అంతే. a1 b -3 c 0. ఒకసారి చూద్దాం, a1 b = -3 and c = 0. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి c ఏమైందిరా 0 అయింది. ఓకేనా, ఆ విధంగా చెప్పుకోవచ్చమ్మా. కాన్స్టెంట్ లేదు కాబట్టి c మనకి 0 అయింది. అది సేమ్ c 0 అయితే ఏ 0 అవుతుంది మనకి, సమ్మా ప్రొడక్టా? c 0 అయితే ఏ 0 అవుతుంది, సమ్మా ప్రొడక్టా? కామెంట్ సెక్షన్ రాయండి అమ్మా అది. ఓకేనా, రాసిన వాళ్ళ నేమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను కంపల్సరీగా. నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, అదేవిధంగా రాసాం -3/1. అది బట్ 3/1 ఆన్సర్ ఎంత అవుతుందమ్మా 3 అవుతుంది. అది సేమ్ ఇందాక చెప్పుకున్నట్లుగానే ఆల్ఫా బీటా c లేదు కాబట్టి ప్రొడక్ట్ ఎంత అవుతుందో మనకి అది 0 అవుతుందిరా. c లేదు కాబట్టి ప్రొడక్ట్ ఎంత అవుతుంది మనకి అది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయాలిరా. హోంవర్క్ చేసి ఆన్సర్ ఎంత నాకు కామెంట్ సెక్షన్లో రాయాలి. హోంవర్క్ ఇచ్చిన ప్రతి ప్రాబ్లం కూడా మీరు ఆన్సర్స్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి అమ్మా. ఆన్సర్స్ వరకు రాయండి. సరే ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నోట్స్లో కూడా రాసుకునే ప్రాబ్లం. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను రా, ఇవి కూడా మీరు హోంవర్క్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ 4 ప్రాబ్లమ్స్ రా. p ఫస్ట్ క్వశ్చన్ ఇదేమో t² - 15 ఇది మీకు ఎక్సైజ్లో కూడా ఉందిరా. 3.3లో ఎక్సైజ్లో కూడా ఉంది మీకు ఇది. నెక్స్ట్ p(s) = 4s² + 8s. ప్రతిసారి ఎక్స్లో తీసుకుంటే మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతున్నట్టున్నారు, అందుకని ఈసారి టీలు ఎస్లు ఆ విధంగా తీస్తున్నాను రా. దానికేం ప్రాబ్లం లేదు, మామూలుగా రాసుకోలేదు. p(s) = 4s² + 8s రా. ఇది కూడా 3.3లో ఉందిరా మీకు ఇది. నెక్స్ట్ x² - x - 12 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రతి ఇయర్ గ్రాఫ్ కానీ 2 మార్క్స్ ప్రాబ్లం కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ క్వశ్చన్. x² - x - 12 S7లో కానీ ప్రిఫైన్లో కానీ ఫైన్లో కానీ ఎక్కడిక్కడ తగులుతుంది ఈ క్వశ్చన్ మీకు ఇది. x² - x - 12. అదేవిధంగా 5x² - x - 6 అమ్మ. 5x² - x - 6 ఈ 4 ప్రాబ్లమ్స్కి మీరు సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కొని ఫస్ట్ క్వశ్చన్కి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, సెకండ్ క్వశ్చన్కి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, థర్డ్ క్వశ్చన్కి సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఫోర్త్ క్వశ్చన్ కూడా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకేనా, కనుక్కొని కామెంట్ సెక్షన్లో రాయండి. వాళ్ళ నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను రా. నెక్స్ట్ పోతే ప్రీవియస్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్కి 3.2లో ఆ గ్రాఫ్ క్వశ్చన్స్కి సాల్వ్ చేసి ఆన్సర్స్ పెట్టమని చెప్పానమ్మా. కొంతమంది పెట్టారు, వాళ్ళు ఎవరంటే ఎల్ మోహన్, మౌనిక, ఇంకా వాళ్ళ నేమ్ తెలియదురా, డి శ్రీదేవి అని వచ్చిందమ్మా యూట్యూబ్లో. కామెంట్ సెక్షన్లో డి శ్రీదేవి అని వచ్చింది. వాళ్ళ నేమ్స్ కూడా రాయండి. కామెంట్స్ పెట్టిన వాళ్ళు మీ నేమ్స్ కూడా రాయండి అమ్మా, అనౌన్స్ చేయాలి కదా. ఓకేనా, కంగ్రాట్స్ టు వాళ్ళు రా. కరెక్ట్ ఆన్సర్ చేసినందుకు కూడా కంగ్రాట్స్ అమ్మా. ఈసారి ఇంకా ఎక్కువ మంది కామెంట్ సెక్షన్ ఆన్సర్స్ రాయండి. ఫస్ట్ ట్రై చేయండి ఆన్సర్స్ కరెక్ట్గా లేకపోయినా కానీ. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ చేయండి అవన్నీ కూడా. ఓకే, థ్యాంక్ యూ. గుడ్, హ్యావ్ ఎ నైస్ డే రా.